స్వామి శరణం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు కఠిన నియమాలను పాటిస్తూ అయ్యప్ప భక్తులు దీక్ష చేస్తారు. కేవలం నల్లని దుస్తులే ధరిస్తారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివకేశవుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. కేరళ రాష్ట్రంలోని 18 కొండలు 18 మెట్లను అధిరోహించి కూర్చున్న అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. ఈ మాసంలో 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం, చెప్పులు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప దీక్షా సమయంలో నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఈ దీక్ష చేపట్టడం వల్ల ఏళ్ళనాటి శని దోషం తొలగిపోతుందా? అయ్యప్ప దీక్షలో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు, అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలంటే నల్లని దుస్తులు ధరించిన వారికి అనుమతి మాత్రమే లభిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్ష మండల కాలం అంటే 41 నుంచి 48 రోజులు పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాలను ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం అవుతుంది. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యమైన జీవనం గడపడం అలవాటవుతుంది. పురాణాల ప్రకారం శనిదేవునికి నల్లని రంగు అంటే ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాట ఇస్తాడు. సంవత్సరంలోని మండల కాలంలో తన భక్తులు 7 ఏళ్ళు పడే కష్టాలని అనుభవిస్తారని, వారంతా మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటారని, కేవలం సాత్విక ఆహారం తీసుకుంటారని చెప్తాడు. తన భక్తులు సుఖాలన్నిటిని వదిలేస్తారని, అంతేకాదు నీకిష్టమైన నల్లని దుస్తులను ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు శాంతించడమే కాదు, తన అనుగ్రహం కూడా లభిస్తుందని చాలామంది విశ్వాసం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా చాలా మటుకు నల్లని దుస్తులను ధరిస్తారు. చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయడం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని, అందుకనే నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయని, కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, తలనొప్పి, జలుబు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తారు. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలికపడి అయ్యప్ప స్వామి పూజించడంలో ఏకాగ్రత పెరుగుతోంది. అంతేకాదు
ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి అలవాటు పడతారు. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యం పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణతో పాటు గుండె మంచిగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలు అనేవే ఉండవు. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది. సామాన్య జీవనం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హోందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు, మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తోంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా వారు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సందర్శనం కోసం వెళ్ళే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ దీక్షలో ఉండే వారంతా ఉదయాన్నే గజగజ వణికే చలిలో చన్నీటి స్నానం చేయాలి. కటిక నేలపై నిద్రపోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాల్లో పేర్కొనబడింది. స్వామి శరణం.